ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఈ ఆయిల్ మీకు ఔషధంలా పనిచేస్తుంది. కొంచెం ఆయిల్ సరిపోతుంది. మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. హే గాయ్స్, మీలో అయితే చాలా మంది హెయిర్ ఊడిపోతుంది, రఫ్గా అయిపోతుంది అని చాలా బాధపడుతూ ఉంటారు కదా. సో ఇలా మీ హెయిర్ రఫ్గా అయిపోకుండా, డ్రైగా అయిపోకుండా, హెయిర్ ఊడిపోకుండా ఉండాలి, హెయిర్ రీగ్రోత్ ఉండాలి అని అనుకున్నట్లయితే కనుక ఇవాళ నేను చెప్పినటువంటి ఈ సింపుల్ చిట్కానైతే ఫాలో అయిపోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు నేను ఒక ఆయిల్తో అయితే మీ ముందుకి వచ్చేసాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి వసు హెయిర్ అండ్ బ్యూటీ కేర్. నేను మీ వాణి. సో ఈరోజు వీడియో అయితే తెలిసిపోయింది కదా, హెయిర్ గ్రోత్ ఆయిల్. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ లో ఉన్నటువంటి డ్రైనెస్ తగ్గించవచ్చు, అలాగనే హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది. సో ఇవాళ ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి అన్నదైతే చూద్దాము. దీనికోసం మనం పెద్దగా శ్రమ కూడా పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంట్లో ఉన్నటువంటి ఆయిల్స్ తోనే మనం ఈరోజు ఒక చక్కని హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే రెడీ చేసుకోబోతున్నాం. సో ఇవాళ నేను కోకోనట్ ఆయిల్, ఇంకా క్యాస్టర్ ఆయిల్, వైటమిన్ ఈ క్యాప్సిల్స్ యూజ్ చేసి హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్ గా ఉంటుంది. మనం చాలా రకాల ఆయిల్స్ తయారు చేసుకోవచ్చు, అంటే ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి కదా, చాలా రకాల ఆయిల్స్ అయితే తయారు చేసుకోవచ్చు. బట్ మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉండవు కదా. కాబట్టి ఈ రోజు నేను చెప్పినటువంటి ఈ ఆయిల్ ని అయితే మీరు ట్రై చేయండి. ఈ ఆయిల్ అయితే మనం పెద్దగా శ్రమ పడాల్సిన పని కూడా లేదు. అంటే బ్లెండ్ చేయాలి, తర్వాత వడపోసుకోవాలి, ఇవన్నీ కూడా చేయాల్సిన పనే లేదు. జస్ట్ మీరు కోకోనట్ ఆయిల్ ఇంకా క్యాస్టర్ ఆయిల్ అయితే గానుగు నుంచి తెచ్చుకోండి. క్యాస్టర్ ఆయిల్ ఎప్పుడు కూడా చిక్కగా ఉండాలి, అదే ఒరిజినల్ క్యాస్టర్ ఆయిల్. సో క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం, తెలుగులో ఆముదం అంటారు. చాలా చక్కగా పనిచేస్తుంది హెయిర్ గ్రోత్ కి. మీకు వైట్ హెయిర్ కూడా త్వరగా రాకుండా చూసుకోవడానికి ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. కోకోనట్ ఆయిల్ యాక్చువల్లీ నేను ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మళ్ళీ కొంచెం ఆయిల్ చిక్కగా ఉంది కదా అని చెప్పేసి అని ఇంకొక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. సో కోకోనట్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, క్యాస్టర్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, నెక్స్ట్ వైటమిన్ ఈ క్యాప్సిల్స్ 2 క్యాప్సిల్స్ సరిపోతాయి. ఇంకా ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో అయితే యాడ్ చేసేస్తాను, చూసేయండి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. తరువాత ఇంకొక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. కోకోనట్ ఆయిల్ అనేది మనం ఎటువంటి హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్స్ కోసం అన్నా కానీ యూజ్ చేయొచ్చు. అంటే బేస్ ఆయిల్గా మనం కోకోనట్ ఆయిల్ని యూజ్ చేయొచ్చు. ఎందుకు అంటే ఈజీగా ఇది మన రూట్స్, స్కాల్ప్ ఫాలికల్స్ ఉంటాయి కదా, హెయిర్ ఫాలికల్స్, వాటిలోకి అయితే చుచ్చుకుపోతుంది. సో ఎక్కువగా అయితే కోకోనట్ ఆయిల్ని బేస్ ఆయిల్ కింద అయితే యూస్ చేస్తారు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ క్యాస్టర్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. సో క్యాస్టర్ ఆయిల్ ఎప్పుడు కూడా మీరు గానుగులో తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఒరిజినల్ ఆయిల్స్ యూస్ చేయడం చాలా బెటర్. మనకి మార్కెట్లో అయితే చాలా బ్రాండ్స్ దొరుకుతాయి, బట్ వాటికంటే కూడా గానుగులో ఆడిస్తారు కదా. సో ఆయిల్ అయితే చాలా మంచిది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆముదం యూస్ చేయడం వల్ల కూడా మీకు వైట్ హెయిర్ అనేది రాదు, అంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటారు కదా. చిన్న ఏజ్లోనే చాలామందికి హెయిర్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అటువంటి సమస్య ఏది కూడా రైజ్ అవ్వదు ఆముదం మీరు యూస్ చేసినట్లయితే కనుక. ఇప్పుడు ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఆయిల్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపించింది, అందుకని ఇంకొక స్పూన్ అయితే నేను యాడ్ చేసుకున్న కోకోనట్ ఆయిల్ కూడాను మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి వైటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవి మీకు మార్కెట్లో అయితే ఈజీగా దొరుకుతాయి, మెడికల్ షాప్స్లో ఇలా ఎక్కడన్నా సరే దొరుకుతాయి. వైటమిన్ ఈ ఆయిల్ అయితే డైరెక్ట్గా స్కాల్ప్కి పెట్టకూడదు, ఎందులో అన్నా మిక్స్ చేసి పెట్టచ్చు. అంటే ఆయిల్స్లో కానీ, ఇంకా మీకు కావాలి అంటే ప్యాక్స్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు వైటమిన్ ఈ ఆయిల్ అనేది, కానీ డైరెక్ట్గా మాత్రం స్కాల్ప్కి పెట్టకూడదు. సో ఈ వైటమిన్ ఈ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు వైటమిన్ ఈ ఆయిల్ అనేది. సో వీలుంటే వేరొక వీడియో అయితే షేర్ చేస్తాను వైటమిన్ ఈ ఆయిల్ కోసం. సో ఇప్పుడు నేను 2 క్యాప్సిల్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ 2 క్యాప్సిల్స్లో కూడా చాలా కొంచెం క్వాంటిటీ ఉంటుంది ఆయిల్ అనేది, మరీ ఎక్కువగా కూడా ఉండదు. సో ఇప్పుడు సెకండ్ వన్ కూడా కట్ చేసి మనం ఆయిల్ అనేది కలెక్ట్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ వైటమిన్ ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి వైటమిన్ ఈ ఆయిల్ అయితే.
అంటే ఇలా ఈ పద్ధతిలోనే వైటమిన్ ఈ యూజ్ చేయండి అని కాదు. మీరు హోమ్‌మేడ్ ఆయిల్ ఏది తయారు చేసుకున్నా కానీ, అందులో ఈ వైటమిన్ ఈ ఆయిల్ అనేది మిక్స్ చేసి హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. హెయిర్ అయితే చాలా స్మూత్‌గా బావుంటుంది. హెయిర్ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. రూట్స్ దగ్గర నుంచి కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇందులో మనం కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, వైటమిన్ ఈ 3 యూజ్ చేసాం కదా ఈరోజు ఆయిల్‌లో. సో, రూట్స్ దగ్గర నుంచి కూడా హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్‌ని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో హీట్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా హీట్ చేయకూడదు. ఒక బౌల్‌లో వాటర్ అయితే తీసుకోండి. తీసుకొని ఆ వాటర్‌లో ఈ ఆయిల్ కలుపుకున్నటువంటి కప్ ఏదైతే ఉందో అది పెట్టండి. ఫ్లేమ్ వచ్చేసరికి లో టు మీడియం ఫ్లేమ్ ఉంటే సరిపోతుంది. 5-10 మినిట్స్ వరకు కూడా హీట్ చేసుకుంటే చాలు. మరీ ఎక్కువగా కూడా హీట్ చేయాల్సిన అవసరం లేదు. గోరువెచ్చగా అవుతుంది కదా ఆయిల్. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ఆయిల్‌ని హెయిర్‌కి మొత్తం పెట్టుకోవచ్చు. స్కాల్ప్‌కి మసాజ్ అనేది చేయాలి. చాలా బావుంటుంది. గోరువెచ్చగా ఉన్నటువంటి ఆయిల్ ఎప్పుడూ కూడా మన హెయిర్ ఫాలికల్స్‌లోకి ఇంకా ఈజీగా పెనెట్రేట్ అయిపోతుంది. అంటే ఈజీగా చొచ్చుకుపోతుంది అనమాట. దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడాను మంచిగా వస్తాయి మన హెయిర్‌కి. కాబట్టి ఎప్పుడన్నా ఏ ఆయిల్ అన్నా కానీ యూజ్ చేసే ముందు కొంచెం గోరువెచ్చగా హీట్ చేసుకోండి. చాలా బావుంటుంది. రిజల్ట్ ఇంకొంచెం ఎక్కువుంటుంది. సో, ఇప్పుడు నేను టోటల్లీ స్కాల్ప్ ఇంకా హెయిర్ అంతా కూడాను ఈ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఈ ఆయిల్‌ని మీరు తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు కూడాను. అంటే ఒక 1 మంత్ వరకు లేదా 2 వీక్స్ అలా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కొంచెం గోరువెచ్చగా హీట్ చేసుకొని ఆయిల్‌నైతే యూజ్ చేయొచ్చు. లేదు ఇన్‌స్టాంట్‌గా ప్రిపేర్ చేసుకుంటాము అంటే ఇలానే ఇన్‌స్టాంట్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ అప్లై చేశాక కూడా మీరు ఏదన్నా హెయిర్ ప్యాక్ వేయాలి అంటే హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. అటువంటి ప్రాబ్లమ్ ఏం ఉండదు. హెయిర్ ప్యాక్ వేయకూడదు అని అలా ఏం ఉండదు. సో, హెయిర్ ప్యాక్ కావాలి అంటే హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. ఈ ఆయిల్ అప్లై చేశాక ఒక 30 మినిట్స్ గ్యాప్ ఇచ్చి లేదా 1 అవర్ గ్యాప్ ఇచ్చి అప్పుడు హెయిర్ వాష్ చేయండి. చాలా బావుంటుంది. ఓకే, చూసారు కదా, హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవటం చాలా సింపుల్ గా ఉంది కదా. ఈ ఆయిల్ ని మీరు స్టోర్ చేసుకోవచ్చు కూడాను. అంటే ఎక్కువ క్వాంటిటీ తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇన్స్టాంట్ గా ఎప్పటికప్పుడు తయారు చేసుకొని యూజ్ చేయొచ్చు. మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ఒకసారి అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. డ్రైగా ఉంది హెయిర్ అనుకున్న వాళ్ళకైతే మాత్రం హెయిర్ చాలా స్మూత్ గా మారిపోతుంది. చాలా బాగుంటుంది. హెయిర్ రీగ్రోత్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ చాలా బాగుంటుంది ఈరోజు నేను చెప్పినటువంటి ఈ ఆయిల్. సో డెఫినెట్లీ మీరు అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ రిజల్ట్ ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తా. అంతవరకు బాయ్, టేక్ కేర్.